హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యాంశాలు: 1,00,000 కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను, హరీష్ రావుపై మరో కేసు. నీకు తెలిసింది దబాయింపు కేసులు బనాయింపే, ఎన్ని కుతంత్రాలు చేసినా నా పోరాటం ఆగదంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు మీరు కేసీఆర్ మీద ప్రశ్నిస్తే తప్పేం లేదు. ఇవాళ ప్రజల పక్షాన ప్రజలకు పనులు చేయకపోతే ప్రభుత్వంపై ప్రశ్నిస్తే హరీష్ రావుపై కేసులు పెట్టడం ఏంది? ఇది మీకు సబవేనా? మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడతాడు, కానీ ఇక్కడ రాజ్యాంగం పనిచేయదా? ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా హరీష్ రావు గారు ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి. ఆ రోజు తెలంగాణ కోసం సోనియా గాంధీ మీదనే పోరాటం చేసిన వ్యక్తి. మీ చిల్లర మల్లల కేసుల కోసం, మీ బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు. ఎన్ని రోజులన్నా ఎన్ని జైళ్ళకైనా వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చేదానిక మిమ్మల్ని విడిచిపెట్టేది లేదని చెప్తున్న హరీష్ రావు గారు, ఇది ప్రజాపాలన కాదు, కక్షపూరిత పాలన. ప్రశ్నించే వ్యక్తులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న మన రేవంత్ రెడ్డి కర్కశ పాలన అంటున్న ప్రజలు. రాబోయే కాలంలో కాంగ్రెస్కు బొందబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న హరీష్ రావు గారు. సంవత్సరం పూర్తయిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీలో ఎక్కడికక్కడ తిరగబడుతున్న మహిళలు. సంవత్సరం పూర్తయినా కూడా 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను తిరగబడి ప్రశ్నించడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలన. అన్ని దొంగ అబద్ధాలు అన్ని చెప్పి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా విజయోత్సవాలు జరుపుకునడం ఏమున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు ఆవేదన చెందుతూ ప్రశ్నించిన వారిపై కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇదా ప్రజాపాలన అని నిలదీస్తున్న మహిళలు. ఆ 6 గ్యారంటీలలో ఒక బస్సు గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తే దానివల్ల ప్రజలకు ఏం లాభం ఉంది అని విమర్శలు చేస్తున్న మహిళలు. వారి బాధలు కూడా పట్టించుకోకుండా మేము అన్ని చేసినామని విజయోత్సవాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు. దివాంగులకు కాంగ్రెస్ దగా. ఇప్పటి వరకు ఏడాది దాటినా కూడా 6,000 పింఛన్ ఇస్తానని మోసం చేసి ఓట్లు వేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళ బాధలు కూడా పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు వాళ్ళ 500 పింఛన్ను 2,000కు పెంచి, 2,000 పింఛన్ను 4,000కు పెంచిండు. కానీ కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అయినా కూడా ఒక్కసారి వాళ్ళ బాధను అర్థం చేసుకుని 6,000 పింఛన్ ఇవ్వలేకపోతుంది. ఇది మోసపూరితమైన కుట్ర. బీసీ రిజర్వేషన్లు అని చెప్పి బీసీల ఓట్లన్నీ వేపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై దృష్టి సారించకపోవడం తెలంగాణ ప్రజలు ఎంతో బాధకు గురవుతున్నారు. ఇది ప్రజాపాలన అంటే. ఉద్యమ స్ఫూర్తి చాటిన మహిళలు. ఆనాడు చాకలి ఐలమ్మ, ఈనాడు ఈ పెద్దావిడ. దిలావర్పూర్లోని ఇంధనాల్ ఫ్యాక్టరీ కోసం భూములు అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి మాకు ఇంధనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా పచ్చని పొలాలు ఇవ్వమని రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న దిలావూర్ ప్రజలు, రైతులు మరియు మహిళలు పురుగు డబ్బాలు పట్టుకొని వచ్చి ప్రభుత్వ అధికారులపై తిరగబడడం జరుగుతుంది. అయినా కూడా చెల్లించని ప్రభుత్వం మాకు భూములు రావాలని బలోపేతం చేస్తున్నారు. ఆ రోజు నీకు తెలియదు రేవంత్ రెడ్డి గారు, మీరు ఉద్యమంలో పాల్గొంటే మీకు తెలుసు. ఇది తెలంగాణ గడ్డ అనేది ఉద్యమాలకు పురిటి గడ్డ. నరాల తెలంగాణ ప్రజల రక్తంలో ఉంది పోరాట స్ఫూర్తి. వెనుకకు తగ్గేదే లేదు. మీరు పోరాటం చేస్తే కదా వాళ్ళ బాధ ఏందనేది తెలుసు. కాబట్టి మీరు దయచేసి ఈ దిలావూర్ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నించడం జరుగుతుంది. విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న ప్రభుత్వం. గురుకులాలలో మెరుగైన భోజనం అందించలేకపోతున్నారు. పరిశీలనకు వెళ్ళిన టీఆర్ఎస్ లీడర్లపై కేసులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 10 రోజులైనా కూడా గురుకులాలలో పిల్లల ఫుడ్ పాయిజన్ గురించి విచారణ చేయలేకపోతున్నారు. ఇంకా కంటిన్యూ అవుతుంది. గురుకులాలలో చదువుతున్న పిల్లలు మీ పిల్లల లెక్క కాదా? వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు వేసుకొని గురుకులాలను కూడా పట్టించుకొని స్థాయిలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఎన్నాళ్ళు ఈ ఫుడ్ పాయిజన్ తోని విద్యార్థులు చనిపోవడం, ఇది మీరు పట్టించుకోకపోతే రాబోయే కాలంలో కఠిన చర్యలు ఉంటాయని ప్రజల నుండి తెలియజేస్తున్నాను. దయచేసి పిల్లల పక్షాన కోరుతున్నాను, ఇకనైనా గురుకులాలను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది. తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆత్మహత్యలు ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కూడా కాకపోవడం వల్ల కరెక్ట్ టైంలో రైతు భరోసా కూడా అందలేక మనస్తాపం చెంది రైతుల ఆత్మహత్య కంటిన్యూ అవుతుంది. ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చిన ప్రజాపాలన? రంగనాయక్ సాగర్కు సాగునీరు కష్టమే. 10 ఏళ్ల నుండి కేసీఆర్ గారు ఒక్క రైతుకు కూడా సాగునీరు అందలేక ఇబ్బంది పెట్టలే. కానీ మీరు వచ్చి కాంగ్రెస్ వచ్చే సంవత్సరం కూడా పూర్తయినప్పటికే సాగునీరు అందించలేకపోతున్నారు. ఇదే నా ప్రజలకు మీరు ఇచ్చిన హామీ, చేస్తున్న మంచి? తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. మార్పు మంట కలిసిన రోజు. ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఫ్రీ బస్ చేయడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలే అతలకుతలం అయ్యే పరిస్థితిలో ఉంది. కానీ వాళ్లకు 12,000 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరం అయినా కూడా వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వకపోవడం వాళ్ళ జీవితాలలో మట్టి కొట్టడం జరుగుతుంది. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదా ప్రజాపాలన? కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్లు, దయచేసి ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వాలని ప్రజల పక్షాన ఆర్కే న్యూస్ తరపున తెలియజేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి వాళ్లకు 12,000 ఇవ్వాలని కోరుతున్నాము. మీకోసం లేటెస్ట్ న్యూస్ పట్టుకురావడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూకంపం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భూమి కంపించింది. వరంగల్ మరియు హన్మకొండ నగరంతో పాటు జనగాం, నర్సంపేట, భూపాల్పల్లి, ములుగు, పర్కాల, పాలకుర్తి, మర్రిపేట, ఏటూరు నాగారంలో భూకంపం వచ్చింది. 7:25 నుంచి 7:30 మధ్య దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ములుగులో అత్యధికంగా 5.3 సెకండ్ల పాటు కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్. ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ డైలీ వస్తాయి.